భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిపొట్టున కొలువుతీరబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ బుద్ధి పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యుత్తమంగా కొనసాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరణ కాబోతుంది. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. ఇక దీనికి సంబంధించిన విషయాల గణం మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకే చాలా పనులు కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. దీనికోసం 425 మంది సిబ్బంది రేయి పగలు శ్రమిస్తున్నారు. అయితే ఈ విగ్రహం ఈ నెల 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ కాబోతుంది. ఈ విగ్రహం ఎత్తు కనుక మనం చూసుకున్నట్లయితే 125 అడుగులు ఎత్తు ఉంటుంది. 30 అంటే ఈ ఇక్కడ ఉన్న ఎకరాల్లో చూసుకున్నట్టంటే కనుక 36 ఎకరాల్లో అంబేద్కర్ శృతివనం కూడా ఏర్పాటవుతుంది. ఈ విగ్రహం కోసం ఇప్పటికే 791 టన్నుల స్టీల్ వాడుతున్నారని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే 95 మెట్రిక్ టన్నులు కూడా ఇప్పటికీ వినియోగిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఈ 36 ఎకరాల్లో 2 ఎకరాల వరకు ఈ అంబేద్కర్ విగ్రహానికి స్థాపించినట్టుగా తెలుస్తుంది. మరి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇంకా వేరే స్థలం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక దీని చుట్టుపక్కనే మనకి రాక్ గార్డెన్స్, ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, వాటర్ ఫౌంటేషన్ కానివ్వండి, జిఆర్సి గ్రైనేజ్ ఫ్లోర్ అంటే విగ్రహానికి చేరుకునేంత వరకు కూడా ఇక్కడ లిఫ్ట్లు కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ 125 అడుగుల ఎత్తుతో ఉన్న అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏదైనా ఉందా అంటే తొలిసారిగా మన హైదరాబాద్ లో ఆవిష్కరణ కాబోతుందని తెలుస్తుంది. దీన్ని ఎంతో మంది ప్రముఖులు కూడా ఇప్పటి వరకు వచ్చి ఇక్కడ పని ఎలా జరుగుతున్నాయి అటువంటివి కూడా చూసుకున్నారు. అయితే దీని అంబేద్కర్ విగ్రహాన్ని ఒక మణిహారంగా నిలుస్తుందని, ఎందరికో ఆదర్శం అవుతుందని కూడా చెప్తున్నారు. అయితే దీని పక్కన చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 14 పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయనే చెప్పుకోవచ్చు. చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 10th కల్లా కూడా ఈ విగ్రహ ప్రతిష్ట పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆఖరి ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది అని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ పక్కనే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారని తెలుస్తుంది. మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా తెలుస్తాయో లేదో తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎన్ని రోజులుగా ఇది జరుగుతుంది? యాక్చువల్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2016లోనే ఈ పనులు స్టార్ట్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ అప్పుడు అంబేద్కర్ జయంతి రోజు స్టార్ట్ చేశారు. మరి ఎంతమంది ఇప్పటి వరకు ఉన్న కార్మికులు దీంతో చేస్తున్నారు? కార్మికులు వచ్చేసి మేడం డైలీ ఒక షిఫ్ట్కి వచ్చేసి 200 మెంబర్స్ చేస్తున్నారు. అలాగే 2 షిఫ్ట్లకు వచ్చేసి 400 మంది వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. దాదాపు దగ్గర వచ్చేసింది మేడం వర్క్ కంప్లీట్ కావడానికి. ఏప్రిల్ 14కు కంపల్సరీగా ఓపెనింగ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ మేడం. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు షిఫ్ట్కి 200 మంది చొప్పున చేస్తున్నారు. అంటే ఎన్ని షిఫ్ట్స్ ఉన్నాయి? పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా కంటిన్యూస్ నడుస్తుంది మేడం. వర్క్ మార్నింగ్ నడుస్తుంది, ఈవినింగ్ నైట్ లో కూడా నడుస్తుంది మేడం. 2 షిఫ్ట్ లో నడుస్తుంది వర్క్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల ఈరోజు నిజంగా కూడా భారతదేశంలోనే అతిపెద్ద పొడవైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఆత్మగౌరవానికి సంబంధించిన ఆత్మగౌరవ ప్రతీకగా ఈ విగ్రహం లేటినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో దాదాపుగా ఆత్మగౌరవం లేనటువంటి ఈ కులాలు, అసమానతలు ఉన్నటువంటి ఈ కులాలు, అమావాస్య చీకట్లో నలుగుతున్న ఈ కులాలు, అంటరానితనంతో మగ్గిపోతున్న ఈ కులాలను మా దేవుడు అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం అంటే నిజంగా కూడా బహుజనుల ఆత్మగౌరవ ప్రతీకగాని మేము అభివర్ణిస్తున్నాం. ఏప్రిల్ 14న ఇక్కడ భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. అప్పుడే ఆయన పూనుకున్నారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి. ఎట్టకేలకు 7 సంవత్సరాల తర్వాత ఈ ఏప్రిల్ 14న రోజున అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. ఇది అందరికీ కూడా గర్వించదగ్గ విషయం అనే చెప్పుకోవాలి. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన, అమ్మ న్యూస్.